నమస్తే. ప్రజెంట్ మనం బోరబండలో ఉన్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన మరి కొన్ని రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. కల్తీ కళ్ళు తాగి ఇప్పటికే 6 మరణించినటువంటి సంఘటన. కుక్కడపల్లిలో జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా ఒక పక్కన ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిందని చెప్పుకోవచ్చు. మరి ఎక్సైజ్ శాఖ గాఢ నిద్రలో ఉన్నటువంటి అధికారులు ఈ సంఘటన తర్వాత నిద్రలేసి తనిఖీలను చేపట్టినటువంటి సంఘటన కనబడతా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఏ గల్లీకి చూసినప్పటికీ కూడా వైన్ షాపులు, బార్ షాపులు ఇంకో రకం, కానీ కల్తీ కళ్ళుకు సంబంధించినటువంటి కాంపౌండ్లన్నీ కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న దురదృష్టవశాత్తు కుక్కడపల్లిలో జరిగినటువంటి సంఘటనలో 6 సైతం కూడా చనిపోయినటువంటి అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. అసలు కల్తీ కళ్ళు ఏ విధంగా తయారవుతా ఉన్నది, అసలు ఈ కళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, ఎవరి దగ్గర నుంచి వస్తూ ఉంది, ఎక్కడికి సప్లై అవుతుంది, ఈ సంబంధించినటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో దరిదాపుగా ఎక్కడ చూసినప్పుడు కూడా 50 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా ఒక తాడి చెట్లు కనబడవు, కానీ కళ్ళు మాత్రం విపరీతంగా దొరుకుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంటుంది. మరి ఈ కళ్ళులో వేసేటువంటి రసాయనాలు సంబంధించినటువంటి రసాయనాలు వాడతారు. చాలామంది అమాయకులైనటువంటి వాళ్ళు, అంటే అడ్డమీదిగా పనిచేసేటువంటి కూలీలు దీనికి ఈ కళ్ళుకి వాళ్ళు అడాప్ట్ అయిపోయి వాళ్ళు ఈ కళ్ళు తాగలేకపోతే వాళ్ళ యొక్క జీవితాలే వృధా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఒక్కసారి కళ్ళుకు అలవాటు పడ్డారంటే వాళ్ళ జీవితాంతం ఆ కళ్ళు తాగాల్సిందే. అంటే ఒక రకంగా అదొక పాయిజన్, ఆ యొక్క బానిస సంబంధించినటువంటి దానికి వాళ్ళంతా కూడా అడాప్ట్ అయిపోయి ఉంటున్నటువంటి సందర్భం కనబడతా ఉంటుంది. సో ఇప్పటికే ఆ కళ్ళులో కలిపేటువంటి ఆ రసాయనాల పట్ల ఇప్పటికే ప్రభుత్వం కొరడ గుల్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో డైజోఫామ్ కావచ్చు, క్లోరిల్ హైడ్రేట్ కావచ్చు, ఆల్ఫోజోలం. సో ఇటువంటి సంబంధించినటువంటి రసాయనాలను వాడుకుంటా ఇటువంటి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అవంతా కూడా కలిపేసి సిటీలో చాలా సంబంధించినటువంటి ప్రాంతాలకి సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. యూసఫ్గూడలో పెద్ద ఎత్తున కూడా యూసఫ్గూడలో ఉన్నటువంటి ఈ కళ్ళు కాంపౌండ్లో పెద్ద ఎత్తున కూడా ఈ దందా కొనసాగుతూ ఉంటుంది. మరో పక్కన ఎక్కడ చూసినప్పుడు కూడా ఇటువంటి సంబంధించినటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. 1-2 చోట్ల ఒకరిద్దరు మరణించినటువంటి సంఘటనల తర్వాత అతిపెద్ద సంబంధించినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒకేసారి 6 చనిపోవడం, కల్తీ కళ్ళు తాగి ఒకటేసారి 6 చనిపోవడం, మరో 20 నుంచి 30 మంది వాళ్ళు అస్వస్థకు గురైపోవడం కూడా ఇది కలకలం సృష్టిస్తూ ఉన్నది. మనం ప్రజెంట్ బోరబండలో ఉన్నాం. బోరబండకు సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్ ముంగటనే ఉన్నాం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యకలాపాలను నిర్వహించేటువంటివి. ఎందుకంటే ప్రజల ప్రాణాలన్నా లెక్క ఉండవు. వాళ్ళు అధిక డోసు ఇచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి డోసు ఇచ్చినప్పుడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు కరువైపోతా ఉన్నారు. మరి వీటిని అరికట్టాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కడ పోయిండ్రు? సో ఇక్కడ చూడొచ్చు, ఉదయం దరిదాపుగా ఇప్పుడు 10:30-11 అవుతా ఉన్నది. 10:30-11 గంటల ఆ ప్రాంతంలోనే ఇటువంటి సంబంధించినటువంటి ఏంటన్నా కళ్ళు కాంపౌండ్కు సంబంధించినటువంటి దాంట్లో నిన్న కుక్కడపల్లిలో 6 చనిపోయిండ్రు. సో దీంట్లో కళ్ళు కాంపౌండ్కు సంబంధించినటువంటి ఈ కళ్ళులో రసాయనాలు ఏం వాడతారు, సో ఏ విధంగా ఉంటా ఉన్నది, ఇది ఉదయం ఇటువంటి ఓపెన్గా కనబడతా ఉన్నాయి కదా. సో చూస్తూ ఉన్నాం కదా, ఆ ఉదయం ఇప్పుడు దాదాపుగా 10-11-12 కావస్తా ఉన్నది, ఓపెన్గానే కనబడతా ఉన్నాయి. చుట్టేమో బార్ షాపులు, వైన్ షాపులు, మధ్యలో ఏమో కళ్ళు కాంపౌండ్. ఇది ఒకటి కేవలం బోరబండలో ఉన్నటువంటి ప్రాంతమే కాదు, దాదాపుగా నగరంలో 100ల కొద్ది వెలిసినటువంటి కళ్ళు కాంపౌండ్లు కనబడతా ఉన్నాయి. మరి ఒక పక్కన డ్రగ్స్ నివారిస్తాం, మరో పక్కన మాదక ద్రవ్యాలను నివారిస్తాం, ఇంకొక పక్కన గాంజాలను నివారిస్తాం, కొకైన్లను నివారిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటువంటి అమాయకమైనటువంటి ప్రాణాలు కోల్పోతూ ఉంటే కనీసం చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయా? మరి ఇప్పటికే 4-5 చోట్ల కళ్ళు కాంపౌండ్లని మూసేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా ఇప్పటికే 5 చోట్ల రద్దు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు నిన్న నుంచి ఇప్పటి వరకు 5 కళ్ళు కాంపౌండ్ సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. దాంట్లో సంబంధించిన కుక్కడపల్లిలో జరిగినటువంటి కుక్కడపల్లి అలాగే కేపీహెచ్పికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో తనిఖీ చేసిన తర్వాత ఆ కళ్ళులో కలిపినటువంటి పౌడర్ ఏంటి, వాళ్ళ కళ్ళులో ఏ విధమైనటువంటి విష పదార్థం ఏమన్నా కలిసిందా, లేకపోతుంటే ఏ విధంగా ఉందన్నటువంటి దానిపైన ఎక్సైజ్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే వివిధ హాస్పిటల్ నిమ్స్లో దాదాపుగా 15 నుంచి 20 మంది నిమ్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరో పక్కన కుక్కడపల్లిలో కొన్ని హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా కొంత అగమ్య గోచరంగానే కనబడతా ఉంది. కళ్ళు తాగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉన్నట్టుగా ఉండి ఒకటేసారి పడిగిపోవడం, అలాగే వాంతులు, విరోచనాలు అవి అకస్మాత్తుగా కలగడం, ఇదంతా కూడా కొంత వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన ఆందోళన కలిగిస్తూ ఉంది. వాళ్ళు చాలా రోజులుగా ఈ సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్లో సేవిస్తూ ఉన్నారు, కళ్ళుని సేవిస్తూ ఉన్నారు. కానీ
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అధిక డోసు ఏమైనా మరి ఇంకా దాంట్లో అధిక డోసును ఏమైనా పెంచిలా ఏందనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కళ్ళు కాంపౌండ్ లో విక్రయించేటువంటి కళ్ళు కాంపౌండ్ లోనే మరి కేవలం ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి కళ్ళు కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ లో మరి వాళ్ళు తయారు చేస్తారా లేకపోతే తయారు చేసిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తుందా? సో ఒకసారి చూసుకోవచ్చు ఆ కేసులు కావచ్చు. ఇది కేవలం ఒక్క దగ్గరనే కాదు, మిగతా సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నది. సో ఒకటి కాదు, దీంట్లో చాలా రకాలైనటువంటి కెమికల్ ను కలుపుతా ఉన్నారు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే డైజోఫామ్ కావచ్చు, క్లోరల్ హైడ్రేట్ కావచ్చు, ఆల్ఫాజోలం సంబంధించినటువంటి వీటన్నిటి కూడా వాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మీదనేది లేదు కల్తీ కళ్ళు తాగి నిన్న చనిపోయారు, 5-6 చచ్చిపోయారు కూకట్పల్లిలో. సో ఏ విధంగా ఉంటుంది దాంట్లో? ఎవరైనా కలుపుతారా లేకపోతే కలిపిన దగ్గర నుంచి ఈడికి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఎక్కడ డిపో ఎక్కడ ఉంది? ఎర్రగడ్డ నుంచి. సో మీకు ఈ సంబంధించినటువంటి కళ్ళు కాంపౌండ్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంది? ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉంటాయి? నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. పర్మిషన్ లేని అయితే అమ్మరు కదా. మరి ఎవరు పర్మిషన్ కాపీ ఏమైనా ఉందా? ఎక్కడి నుంచి ఉంది? మున్సిపాలిటీ నుంచి ఉందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఇచ్చిందా లేకపోతే ఎమ్మెల్యే గారా గవర్నమెంట్ ఎక్సైజ్ శాఖ అదే ఎవరు ఇచ్చారని అడుగుతాను. ఎక్సైజ్ అదే మీకు తెలుసు కదా, చెప్పండి. ఎక్సైజ్ శాఖ ఇచ్చిందా? ఓకే. మరి కల్తీగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అంటే కల్తీలు అనేది ఎక్కడో ఒకటి దగ్గర జరిగి ఇదవుతుంది. అన్ని షాపులు అన్ని అట్లా అమ్మాలనేమో ఎందుకు అమ్ముతారు? అట్లా అమ్మితే తాగిన వాళ్ళందరూ అందరు చచ్చిపోవాలి. మరి కేవలం ఒక కుక్కట్పల్లిలో జరిగిందే కాదు, చాలా చోట్ల 1-2 ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. మనకు తెలియదు. జరిగింది ఒక దగ్గర ఎక్కడో జరిగితే అన్ని షాపులు జరగాలని ఉండదు కదా, అందరూ అట్లా ఉండరు కదా. ఇప్పుడు తాగుతున్నారు, రోజు వచ్చి తాగి వాళ్ళందరికీ ఏం కాలేదు. మరి ఇక్కడైతే ఎప్పుడు మరి కానీ చాలా చోట్ల జరిగినటువంటి సంఘటనలు కూడా కనబడతా ఉన్నాయి కదా అండి. నేను అనేది తప్పులు జరుగుతుంటాయి కానీ చేయకూడదు అట్లా. అది కావద్దు. ఎవరికి ప్రాణహాని అనేది జరగడం అన్యాయం. సో కళ్ళు కాంపౌండ్ లో మీకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు తయారు చేసి ఇస్తే మాత్రం మీరు అమ్ముతారు అంతే. అది తయారు చేయడం అని కాదు, అది వస్తుంది కళ్ళు మామూలుగా చెట్ల నుంచి వస్తుంటాయి కదా, తీసుకొస్తారు అమ్ముతారు. షాంపిల్స్ లోనే బయట పడతా ఉన్నది కదా, ఇవంతా కూడా విష రసాయనాలతో వాడినటువంటి అని చెప్పేసి ఉండొచ్చు సార్. అది అన్ని అట్లా ఉండవు కదండి. గ్రామాలలోనే కళ్ళు తాగదామంటే దొరకనటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది హైదరాబాద్ నగరానికి అంత పెద్ద మొత్తంలో కళ్ళు వస్తుంది. ఇట్లాంటి డిపోలకి అంత డ్రమ్ములు వస్తుంది అంటే ఇచ్చిన లైసెన్స్ షాపులే కదా అవి. లైసెన్స్ షాపుల్లో అమ్ముతున్నారు, తాగుతున్నారు. లైసెన్స్ లేనిదైతే ఇయ్యరు కదా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ ఉంటుంది సార్ మీది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ ఉంటుంది కళ్ళు కాంపౌండ్ లేదు? నాకు సంబంధం లేదు. అది నేను మామూలుగా రెగ్యులర్ గా మాకు వైన్ షాప్ మీది వైన్. ఓకే. మీ ఓనర్ పేరు ఏం పేరన్నా? మీ ఓనర్ పేరు ఏం పేరు? మాట్లాడిస్తారా? సో చూడవచ్చు లోపల కూడా మనకు ప్రత్యేకంగా కనబడతా ఉన్నటువంటి ఆ కేసులు కూడా కనబడతా ఉన్నాయి. సో చాలా మందికి సంబంధించిన డౌట్, ఎందుకంటే కళ్ళు కాంపౌండ్ లోనే మరి నిజంగా కళ్ళు కాంపౌండ్ లో ఇది జరుగుతుందా లేకపోతే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చుకొని ఏమైనా తాగుతారా అనేది కూడా తెలియదు. కానీ కళ్ళు కాంపౌండ్ లో వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమి చెప్తున్నారంటే కళ్ళు కాంపౌండ్ లో ఇటువంటిది రసాయనం కలపడం ఇది ఏముండదు, ఒక దగ్గర నుంచి వస్తుంది, దాన్ని మాత్రమే మేము విక్రయిస్తామని చెప్పేసి చెప్తాను. అన్న మీరు మాట్లాడతారేమన్నా? ఓకే రైట్. ఓకే చూసుకోవచ్చు ఇక్కడ ఈ సీసాలు కూడా కనబడతా ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళకి వచ్చేటిది స్పష్టంగా కనబడతా ఉంది. బాటిల్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కళ్ళుకు సంబంధించినటువంటి ఇగో ఈ సీసాలలోనే ఇట్లాంటి కేసులలో ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ కౌంటర్లు ఎవరున్నారన్న? కౌంటర్లు ఎవరున్నారు? బయట ఆయననా? వైన్స్ కాదే, నిన్న 5-6 చచ్చిపోయారు. అదే ఇప్పుడు తాగకుండా ఓకే ఓకే. ఇప్పుడు తాగకపోతే మీకు హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఎక్కువగా కొంత మోటు పని చేసేటువంటి వాళ్ళు వైన్స్ బంద్ చేయాలి. కళ్ళు కాంపౌండ్ మాత్రం ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? సో ఇది తాగకపోతే కొంచెం ఇబ్బంది, ప్రాణవంత ఇబ్బంది అవుతుంది. అట్లా ముట్టుకొని అట్లా పోవాలి, ఇట్లా అట్లా మనం ముట్టుకొని అట్లా పోవాలి. ఇల్లంతా మొత్తం కసిపి చేసుకోవాలి. అది మీ ధర్మం, గవర్నమెంట్ ధర్మం. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ వచ్చిందా?
ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది తాగిన తర్వాత పొద్దంతా కష్టం చేస్తాం బాబాయ్, కష్టం మా రెక్కలు చేస్తాం. మీరు రెక్కలు చేసినా మాకు ఇది రాత్రి నిద్ర పడుతుంది, మాకు అది బంద్ చేసుకోండి, అన్ని బంద్ చేసుకోండి. అయితే కళ్ళు కాంపౌండ్ మూసేయాలనేది కాదు కానీ, అయితే నిన్న ఒక దగ్గర ప్రమాదం జరిగింది, 5-6 చచ్చిపోయింది. మాకు తెలిసింది, పోనాలు పెట్టిరు, మందు తాగి కళ్ళు తాగితే చచ్చిపోయింది. అచ్చా, మాకు తెలియదు అవన్నీ, మాకు ముగ్గు తెలుసు. మీకనే మాకు మీ చదువు కోసం మేము చదవలేము, మేము మట్టి బుక్తాము, మీరు చదువుకోరు. మీరేమో చదువుకోరు, మేము చదవలేము. మీ చదువురు కాబట్టి మేము మట్టి బుక్తాం, మీరు చదువుకోరు. వాళ్ళు 2 తాగారు చచ్చిపోయారు, మేము 2 తాగాం, ఒక్కటి తాగుతాం, కష్టం చేసుకుంటాం. మరి తాగకపోతే నిలబడతాం. మరి అప్పుడు ఏం చేయాలి మేము? మరి ఏం చేయాలి దానికి ఆన్సర్ చెప్పండి. మీరు మీ ఓలో రండి, ఏ లీడర్ ఓలో దొరకండి, నేను చెప్తాను ఇది ఆన్సర్. సో వీళ్ళంతా కూడా మట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక అంటే బయట మందుకేమో అయ్యేటువంటి ఎంత ఉంటుంది సీసా ఒకటి, ఎంత 40 రూపాయలు, 40 రూపాయలు. సో అది ఒకటి 40 రూపాయలు, వీళ్ళకి విక్రయించేది ఒకటికి 40 రూపాయలు. మరి బయట తాగాలంటే వేరే సంబంధించిన మందు అలాంటివి తాగాలంటే కొంత కాస్ట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా పని చేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు దీనికి కళ్ళకు వాళ్ళు అడాప్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఇది లేకపోయినట్టయితే ఉంటే మాకు ఖచ్చితంగా కూడా మళ్ళీ మేము పని చేయాలంటే కూడా చేయలేకపోతున్నాం అన్నటువంటిది కూడా వాళ్ళు చెప్తాం. మీరేం పని చేస్తారమ్మా? లేబర్ పని చేస్తారు. రెగ్యులర్గా తాగుతారా? ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల కానీ అలవాటు ఉందమ్మా? 20 సంవత్సరాలు. మాకు ఇంతవరకు అయితే లేకపోతే మాత్రం అన్నం లేకుండా ఉంటాం, ఇది లేకపోతే ఉంటాం. అన్నం లేకుండా ఉంటాం కానీ ఇది లేకపోతే మాత్రం ఉంటాం. అంతేనా? రోజు తాగాల్సిందే? రోజు తాగాల్సిందే. పొద్దున తాగుతావా, సాయంత్రం తాగుతావా? పొద్దున్న తాగుతా, దొప్పైతే మళ్ళీ రాత్రి కూడా తాగుతాం. రాత్రి తాగుతారు? ఇంట్లో అందరు తాగుతారా మీరు? నేను ఒకదాన్ని తాగుతా. నువ్వు మీ ఆయన? మా ఆయన తాగాడు. మీ ఆయనేనా? నువ్వు ఒక్కదానివే తాగుతావు? ఎందుకు, ఎట్లా అలవాటు? ఆపరేషన్ అయినందుకు నిద్ర రాకపోతే తెచ్చుకోవాలి. ఓకే, నిద్ర రాకపోతే నిద్ర వస్తుందా? ఎంతకు ఇస్తున్నారు సీసా? అది ఒక సీసా ఎంత? అది 40 రూపాయలు. ఉంటే 2 తాగుతాం, ఒకటి తాగుతాం. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి మాత్రం కంపల్సరీ తాగుతాం. తాగకపోతే మాత్రం మంచిది కాను, పాగలైపోతా. ఒకవేళ ఇంటికి అటు లేకపోతే పనికి పోతే ఉంటే అది దొరకదు కదా, మరి ఎట్లా పరిస్థితి? దొరకడానికి మేము పోను, తీసుకొని పోతా, పార్సల్ తీసుకొని పోతా. పార్సల్ తీసుకొని పోతావు? తెలుసు, చచ్చిపోతా. మైండ్ అయ్యి దుంకన పరికి ఎత్తుతా. ఎప్పుడన్నా అయిందా అట్లా? తిరుపతిలో కూడా అయింది. తిరుపతిలో ఏమైంది? ఇది లేక పిచ్చయింది. తిరుపతి పోయింటే వారం రోజులు పోయినాం టూరు. ఆమెకి ఇది లేక ఇది అయిపోయింది, కోమలకి వెళ్ళిపోయింది. కంపల్సరీ ఆమెకు ఉండాలి అది. నువ్వు తాగవు? నేను తాగాను. మీ భార్య తాగుతుంది? ఎట్లా చేసింది మరి? ఊరికి ఎప్పుడన్నా పనికో ఫంక్షన్ కో పోతే ఇది దొరకదు కదా అక్కడ? ఊళ్ళో ఉంటది కదా, ఊర్లో ఆ కళ్ళు ఉంటుందా? చెట్ల కళ్ళు ఉంటది. 5 ఏళ్ళు లాక్డౌన్ ఉండదా? ఇక్కడ దొరకలేదు, ఇక్కడ బంద్, అన్ని బంద్, అన్ని బంద్. మాకు లింగంపల్లి 150 రూపాయలు బాట తెచ్చుకున్నాం. 150 కళ్ళు బాటిలే, కళ్ళు బాటిలే, మందు కాదు మరి. అది తెచ్చుకొని కూడా ఏదో సంసారం ఎంతో సుఖ పెద్ద జరుపుకున్నాం. అదే మా ఊరికి ఫోన్ చేస్తే క్యాన్ పంపించినాం, క్యాన్ తెప్పించాం, డీసీ పంపించి క్యాన్ తెప్పించుకున్నాం. ఆ ఊళ్ళో ఫిరి. ఇప్పుడు ఆ కళ్ళకు ఈ కళ్ళకి ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? ఎందుకంటే ఆడ కూడా మీరు ఊళ్ళలో కూడా తాగుతారు. కళ్ళు వేరుంటుంది, ఈ కళ్ళు వేరుంటుంది. ఎట్లయినా అది వేరే ఉంటుంది. ఆడ 10 రూపాయలు, 30 రూపాయలకు మాట చిన్నగా 30 రూపాయలు తేడా ఉంటది. బిర్యానీకి చికెన్ తేడా ఉండదా? ఇప్పుడు బిర్యానీ తింటావు, చికెన్ తింటావు, ఎట్లుంటది తేడా? కాకపోతే నిద్ర పట్టది. నిద్ర పట్టదనే? నిద్ర పట్టది. ఎన్నేళ్ళ కాంచి తాగుతున్నావు నువ్వు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కాంచి తాగుతున్నావు. ఎట్లా ఉంటది తాగిన తర్వాత? ఎట్లా ఉంటది తాగే ముందు? కొంచెం బుక్కెడు అన్నం ఎక్కువ తింటాము, తాగితే మంచిగా రిలీఫ్ ఉంటది మైండ్, అంతే, ఇంకేం లేదు. అంతే. సో అంటే వేరే ప్రాంతాలలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి. ఇక్కడ ఏం లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. ఇదే షాప్ లో ఎన్ని రోజుల కానీ తాగుతా ఉంటావు ఇక్కడ? ఇక్కడ 40 సంవత్సరాల నుంచి తాగుతా. ఈయనే సైడ్ 3 కూడా ఉంది, అక్కడ కూడా తాగిన మంచిగా ఉంటది కళ్ళు, ఏం అలాంటి ప్రమాదం లేదు ఇక్కడ. అది పొద్దున తాగుతా, సాయంత్రం తాగుతా. లేకపోతే తాగిపోలేదు అనుకో, అన్నం పోదు, ఏం పోదు, పని చేయప్పుడు బుద్ధి కాదు. ఎన్ని గంటల నుంచి తాగుతావు పొద్దున? పొద్దున ఎన్ని గంటలకు వచ్చి తాగుతావు? 10:30కి అట్లా వస్తుంది. 10:30కి ఎన్ని బాటిల్ తాగుతావు? టిఫిన్ చేసి ఒక సీసా తాగుతా, ఒక సీసా. రాత్రికి ఒక సీసా తాగుతా. ఉన్న విషయం 2 సీసాలు రోజు తాగాల్సిందే. అదే 40 సంవత్సరాలు కానీ తాగుతా ఉన్నావు. మరి ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా చెప్తావా ఇట్లా బంద్ చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు? మరి బంద్ చేస్తే ఎట్లా పరిస్థితి మీది? బంద్ చేయొద్దు. బంద్ చేస్తే పబ్లిక్ అంతే, ఇక పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోళ్ళు అయిపోతారు. అనిపించిందా నీకేమన్నా? ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా కళ్ళు దొరికినప్పుడు ఏమన్నా అనిపించిందా నీకేమన్నా?
ఎందుకు దొరకది దొరుకుతుంది ఏ నువ్వు దగ్గర దొరుకుతుంది అది కంపల్సరీ దొరుకుతుంది అది 40 సంవత్సరాల నుంచి తాగుతుందా నాకైతే ఇంతవరకు ఏం కాలేదు కొంచెం బుక్కడి అన్నం పోతుంది హ్యాపీగా నిద్ర పడుతుంది పని కూడా శాతం అవుతుంది అని చేసుకుంటాం తాగలేదనుకో ఒక్కనే తాగుతా ఇంట్లో ఎవరైనా తాగుతారా మీ వాళ్ళు నేను ఒక్కనే తాగుతా ఒక్కనివే సరే ఓకే ఓకే మీది ఇక్కడ నమ్మ బొరబండేనా మీదే ఏం పని చేస్తావు ఏం పని చేయను కొడుక చేసి తిరిగిపోయింది ఇక ఇంట్లో నుండా ఏం పని చేయను పిల్లగాడు పెద్ద పిల్లగాడు 100 రూపాయలు ఇస్తాడు రోజు ఒక సీసా తాగుతా ఒక సీసా తీసుకొని ఇంటికి పోతా పొద్దుమికి తాగుతా కానీ ఈ కళ్ళు మంచిగా ఉండదు మాకు అక్కడ ఉండే చూడు ముందుగల కంపౌండ్ అప్పటి నుంచి తాగుతాం చూడు మేమైతే ఈ కళ్ళుకైతే ఎవ్వరు సావలేరు కింద పడలేరు బతకలేరు ఇక ఈ కంపౌండ్లో ఇస్తే ఏమనిపిస్తుంది మరి తాగకపోతే ఏమన్నా అనిపిస్తుంది నీకు నీ ప్రాణానికి ఇప్పుడేం కన్నాడు కొడుక ఇంటికి పోయినాక అన్నం గిట్లా తినేనాడు కదా నిద్ర వస్తుంది ధర పండుకొని ఒక గంట అర్ధగంట పండుకొని లేస్తాము పని చేసుకుంటాము ఇంట్లో పని వంటలు చేసుకుంటాము ఒకటి తీసుకొని పోతాం అయిపోయి ఇదంతా కూడా ఒరిజినల్ కళ్ళు కాదు కదా ఇదంతా కూడా ఒరిజినల్ కళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి వచ్చే చెట్టు నుంచి వచ్చే కళ్ళు కాదు ఏమో అది సైల్చిగా కళ్ళు తాగం కొడుక ఈ మొక్క కాళ్ళు నొప్పిలు వస్తాయి అంటని ఈ కంపౌండ్లన్నీ వస్తాం చూడు మేము ఇదే కాంపౌండ్కి ఇదే కంపౌండ్ మాకు వేరే కంపౌండ్కే పోము అక్కడ పోము ఇక్కడ పోము ఎక్కడ పోము ఎర్రగడ్డకు పోము అక్కడ పోము మేము ఎక్కడ పోము చూడు ఈ కంపౌండ్లన్నీ తాగుతాం మేము ఇప్పుడు 30 రూపాయలు ఉండే 40 రూపాయలు చేసే కూడా ఈయన తాగుతాం మేము అట్లా ఏం లేదు కొడుక నిషా లేదు ఏం లేదు మామంతకు మేము తాగుతాము పోతాం ఎవరు కింద పడలేరు 4 తాగితే కూడా కింద పడిపోరు ఎవరు మంచిగా మెట్లు ఎక్కుతారు పోతారు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఇది పొద్దున్న ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది పొద్దుకు 10 గంటలకు అవుతుంది మెల్లగా 10 గంటలకు ఓపెన్ అవుతుంది రాత్రి ఈ రాత్రి గంట నువ్వు ఎన్ని గంటల వరకు రాను ఇప్పుడు ఒకటే పని వస్తా పొద్దున ఒకటి తాగి ఒకటి పడుకోపోతావు ఇక మళ్ళా రేపే అంతే రోజు రావాల్సిందే రోజు కంపల్సరీ రావాల్సిందే నీ షాప్కి రావాలి ఓకే సరే మీరు పోలేదమ్మా పనికి పోలేగా మీరు లేదా ఇలా పని లేదా లేదు పని ఉన్నా లేకపోయినా తాగాల్సిందే మీరు అంతే కదా పని చేసిన తర్వాత పని చేయకుండా తాగుతా పనిపోయినాడు మాని పనులు మానేస్తాం ఒకటే తాగుతారా ఒకటే తాగుతా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇక గ్రామాలలో కూడా చూస్తారు కదా మీరు కళ్ళు టేస్ట్ మా ఊర్లో ఉంది మా అత్తగారు ఊర్లో ఉంది అంతటా ఉంది కళ్ళు ఎంత 40 రూపాయలు ఇది ఓకే సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి కనపడతా ఉన్నది చాలా మంది అంటే ఇప్పటికే 20-30 సంవత్సరాలుగా తాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తాగకపోయినట్టయితే వాళ్ళ ఆరోగ్యానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఒకవేళ కనుక గవర్నమెంట్ దీని పట్ల అంటే మూయడానికో లేకపోతే షాపులను క్లోజ్ చేయడానికో వీటన్నిటి కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు పిచ్చోళ్ళం అయిపోతాం అన్నటువంటి భావన కూడా వాళ్ళు సరే ఏదైనప్పుడు కూడా సరే గతం నుంచి చాలా రోజుల కానించి కళ్ళు కంపౌండ్ నడుస్తూ ఉన్నాయి ఇటువంటి కళ్ళు సంబంధించినటువంటి దుకాణాలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది కాదనట్లేము కానీ అధిక మోతాదులో వాడినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ని యూజ్ చేయడం వల్ల అదంతా కూడా పాయిజన్కి కారణం అవుతా ఉన్నది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఒక పక్కన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ కళ్ళు కంపౌండ్లోనే చూస్తా ఉన్నాం చాలామంది నిరుపేదలకు సంబంధించినటువంటి కుటుంబాలు దీనికి వాళ్ళంతా కూడా బానిసలు అయిపోయింది ఎక్కడ కూడా అడ్డ మీద ఉన్నటువంటి కూలీలు మాత్రమే కొంతమంది ఎక్కువ మొత్తంలో సేవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి దీన్ని ఎక్కడ కూడా 1-2 చోట్ల 1-2 ప్రాణాలు కోల్పోతే ఎక్కడ కూడా ఈ బయటకు వచ్చినటువంటి సంఘటనలు అసలు ఉండట్లేదు కానీ ఒకేసారి 39 మందికి అస్వస్థ కావడం దాంట్లో 5 నుంచి 6 మంది చచ్చిపోవడం ఇదంతా కూడా చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఖచ్చితంగా కళ్ళులో కలిపినటువంటి అధిక మోతాదులో కలిపినటువంటి రసాయనాలు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సో ఇవన్నీ కూడా ఇవి సబ్ డిపోలు ఇవన్నీ కూడా ఒరిజినల్ డిపో బోరబండేనా ఎర్రగడ్డ ఒరిజినల్ డిపోనేమో అంటే కళ్ళు కంపౌండ్ మొత్తం అంతా నడిచేది అక్కడి నుంచే డ్రమ్ములలో తయారేది కానీ అక్కడి నుంచే ఎంత మోతాదులో వాడాలి రసాయనాలు అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చూసుకుంటారు అదంతా కూడా అక్కడి నుంచి తయారైపోయి ఇట్లాంటి డిపోలకు ఇట్లాంటి కేసుల రూపంలో వస్తాయి అన్నట్టు మీ దగ్గర ఎన్ని కేసులు వస్తాయి రోజుకు 10-15 వస్తాయి ఎంత సేల్ అవుతుంది రోజుకు మీకు ఇక్కడ అంతే ఒక 15-17 ఒక్క కేసులో ఎన్ని ఉంటాయి సీసాలు ఒక కేసులో 24 ఉంటాయి 24
ఒకవేళ ఈ రోజు వచ్చినటువంటి కేసులు అమ్ముడు పోకపోతే రేపు మళ్ళీ దాన్ని అమ్ముతారా? వేస్తలేదు వెళ్ళిపోతే అంతే, మేము ఇక ఫ్రెష్ అమ్మేస్తాం అంతే. ఉండదు అట్లా ఉంచాం మేము అంతే. కానీ మా ఈ కళ్ళు కంపలం అయితే ఎవరికి ఇంతవరకు ఎఫెక్ట్ ఏం కాలేదు సార్. మేము అంతగానో అది కాదు, మంచిగా తాగుతారు, మంచిగా పోతారు, తింటారు, వస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, ఉంటారు. ఇక్కడైతే ప్రాబ్లం ఏం రాలేదు సార్. సార్ ఇక్కడ రాకపోవచ్చు కానీ వచ్చినటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ పట్ల మీరు కూడా షాప్ని నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే అమాయకమైనటువంటి 6 చచ్చిపోయారు. ఇంకా అది ఏమో సార్ మాకు తెలియదు, వేరే షాప్స్ సంగతి మాకు తెలియదు సార్. దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తారా మీరు, దీన్ని వ్యతిరేకిస్తారా? ఇక ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా సార్, ఇప్పుడు మేము అర్థమైన కష్టం చేస్తాము, మాకు నిద్ర రావాలంటే కంపల్సరీ తాగాలి అంటున్నారు వాళ్ళు. అది మనం ఏం చేస్తాం సార్ అట్లా. సరే వాళ్ళకు మీరు అమ్ముతా ఉన్నారు కాదనట్లేం కానీ ఎక్కువ మోతాదులో కలిపి లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినటువంటి అట్లా అమ్మం మేము. మీకు అన్ని రకాలుగా ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి? పర్మిషన్ ఉంది సార్. ఉన్నారా? మీ సార్ ఉన్నారా? ఒకసారి మాట్లాడలేదు, బయటకు వెళ్ళండి సార్. ఏం పర్మిషన్ ఎక్కడ ఏమన్నా ఉందా? అదేనా పర్మిషన్? అదేనా? అదేంటిది? లైసెన్స్ అది ఒకసారి ఒకసారి ఇగో ఇక్కడ రోజుకేమో 12 నుంచి 15 కేసులు వస్తాయని చెప్పేసి అంటాను. ఇక్కడ ఆ కేసులు కూడా చూసుకోవచ్చు. ఇగో ఇది వీళ్ళు అమ్మేటువంటిది ఏంటిదంటే సరే ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోవాలంటే విషయం వీళ్ళు తయారు చేసింది అయితే కాదు, ఇది మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ వాళ్ళు వేరే ప్రాసెస్లో తయారు చేసి ఎక్కువ మోతాదులో రసాయనాలను వాడి ప్రజల ప్రాణాలకు హాని కలిగించేటువంటి విధంగా వాడినప్పుడు కూడా వీళ్ళకి వాళ్ళు ఏం సంబంధించినటువంటి పౌడర్ వాడిండు, ఏ టాబ్లెట్స్ వాడింది అనేది వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు సబ్ డిపోలు కాబట్టి వాళ్ళు ఏం కల్పించినా కానీ వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కల్పించినటువంటిది ఇక్కడ ప్రజలకు కానీ తాగేటువంటి వాళ్ళకి వీళ్ళు ఇస్తారు. ఇది అనుమానమే లేదు. ఇది వీళ్ళకి వాళ్ళు చనిపోయినా వాళ్ళకి సంబంధమే లేదు, ఇక్కడ ఉన్నటువంటి డిపోలకి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినా కానీ వీళ్ళకి సంబంధం లేదు. ఎవరికి సంబంధం అని అంటే వాళ్ళు కేవలం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మేము అమ్మినం అన్నటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది ఎక్సైజ్ శాఖ నుంచి ఇచ్చినటువంటి ఇది పర్మిషన్ అంటే 2017లో ఇచ్చినట్టుంది. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ నుంచి ఎక్సైజ్ ఆఫీసర్ ఇచ్చినటువంటిది ఒక లెటర్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. సో ఇది ఒక దగ్గర కాదు చాలా చోట్ల కూడా ఇటువంటి కళ్ళు కాంపౌండ్లు అయితే కనబడతా ఉన్నాయి. ఇది మనం చెప్పవచ్చు 100% దీన్ని చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా కల్తీ కళ్ళు అని చెప్పేసి మనం 100% చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాలలోనే కళ్ళు లేదు, గ్రామాలలో ఉన్నటువంటి కళ్ళుకి ఈ సంబంధించినటువంటి కళ్ళుకి చాలా తేడా ఉంటుంది. ఒకసారి చూడవచ్చు దీనికి ఉన్నటువంటి స్మెల్ సైతం కూడా ఈ స్మెల్ ఒక రకంగా వస్తూ ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి కళ్ళుకు సంబంధించినటువంటి స్మెల్ వేరే వస్తుంది. సో ఇది కూడా ఎందుకంటే కెమికల్ తోటి తయారు చేసినటువంటి కళ్ళు కదా, వీళ్ళు కేవలం డ్రమ్ములలో తయారు చేసేటువంటి విధానం ఉంటుంది. డ్రమ్ములలో ఏ విధంగా ఎంత మోతాదులో ఈ కెమికల్ వాడాలన్నటువంటి దానిపైన వాళ్ళకి కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారమే ఈ సంబంధించినటువంటి దాంట్లో ఏది డైజోఫామ్తో పాటు క్లోరైల్ హైడ్రేట్ ఆల్ఫోజోలం ఈ సంబంధించినటువంటి టాబ్లెట్లు వాడతారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తీవ్రమైనటువంటి అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి విరేచనాలు రాక, కొంతమందికి వాంతులు అయిపోయి, కొంతమంది చాలా నడవరానటువంటి స్థితిలో ఎక్కడికక్కడ కూడా కూలిపోతా ఉన్నారు. ఇది 8వ తారీఖున జరిగినటువంటి సంఘటన, మొన్న జరిగినటువంటి సంఘటన. నిన్న ఈ సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఒకరిద్దరు చనిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ సంబంధించినటువంటి ఏదైతే డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఈ కళ్ళులోనే పాయిజన్ అయిపోయింది కాబట్టి తాగినన్నటువంటి దానికి నిర్ధారణకు వచ్చి చెక్ చేసిన తర్వాత అసలైనటువంటి వాస్తవాలు బయటపడింది. దీంట్లో ఒకే డిపోలో ఒకే కుక్కడపల్లికి సంబంధించినటువంటి కళ్ళు డిపోలో 39 మందికి పూర్తి స్థాయిలో అస్వస్థత అయిపోయింది. వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకోవచ్చు ఈ కౌంటర్, ఈ వ్యవహారం, ఇక్కడ ఉన్నటువంటి కేసులు, తాగేటువంటి వ్యవహారం, ఇదంతా కూడా ఒక్కొక్క బాటిల్ 40 రూపాయలకు అమ్ముతారట. సరే వాళ్ళకి ఎంతకు వస్తుంది అక్కడ డిపో నుంచి మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మనం ఒక సబ్ డిపోని పరిశీలించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినాం. సబ్ డిపోలో ఉన్నటువంటి తప్పున లేకపోతుంటే మెయిన్ డిపోలో ఎర్రగడ్డలో ఉన్నటువంటిది అది తప్ప అనేది కూడా చూడ. మొత్తం హైదరాబాద్ నగరానికి మొత్తం అంతా కూడా ఎర్రగడ్డ నుంచి వెళ్తుందా? సో మొత్తానికి ఎర్రగడ్డ నుంచే ఈ పెద్ద డిపో ఉంది, ఎర్రగడ్డ నుంచే అన్ని డిపోలకు వెళ్తుంది అన్నటువంటి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. చూడొచ్చు పొద్దున లేవగానే ఇక్కడ కామన్గా జరిగేటువంటి వ్యవహారం ఇక్కడ. ఎందుకంటే కళ్ళు కాంపౌండ్ అంటే అందరూ కూడా దానికి గతం నుంచి ఇది కూడా తాగేటువంటి అలవాటు ఉన్నది కాబట్టి వీళ్ళందరూ వచ్చి తాగడం కోసం వస్తూ ఉంటారు. పక్కన వైన్ షాపులు ఇట్లాంటి, ఎందుకంటే ఈ డిపోలు, కళ్ళు డిపోలు, వైన్ షాపులు, బార్ షాపులు, సో గవర్నమెంట్ నడిచేదంటే మనకు అందరికీ తెలుసు. సో వీటి వల్లనే గవర్నమెంట్ నడుస్తూ ఉంది. వీటిని అరికట్టడంలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలే కానీ మరొక పక్కన ఏదైనా కానీ విఫలమైపోతాం. ఎందుకంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం ఇక్కడి నుంచి ఉంటుంది కాబట్టి చర్యలు ఏమి ఉండవు.
సో ఒక పక్కన మనం జరుగుతున్నటువంటి కళ్ళు డిపోలో జరిగినటువంటి ఒకదాన్ని మనం రెండింటిని బదనం చేయలేకపోతాం, కానీ ఈ సబ్ డిపోలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మనం ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఒక డ్రమ్ములో పోసో లేకపోతుంటే ఇంకొక రకంగా ఎక్కడ కూడా వాళ్ళు తయారు చేస్తున్నట్టయితే కనబడట్లేదు. తయారు చేసినటువంటిది ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు ఎంత మొత్తంలో ఏ కెమికల్ వాడాలన్నటువంటిది అయితే మాత్రం వీళ్ళు తీసుకోవట్లేదు. ఎర్రగడ్డలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మాత్రమే సరఫరా అవుతుంది, దాని ద్వారానే మేము అమ్ముతున్నాం తప్పించి మేము ఇక్కడ నుంచి కల్తీ కల్లా లేకపోతే ఒరిజినల్ కల్లా అనేది మాకు తెలియదు, వాళ్ళు ఇస్తున్నారు మేము అమ్ముతున్నాం అన్నటువంటి భావన అయితే వీళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఒకసారి వీళ్ళు టైం కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, మనం 11:30 నుంచి స్టార్ట్ చేసినాం. సో 11:30 నుంచి యాజ్ ఇట్ ఈస్గా వైన్ షాపులు బార్ షాపులు ఏ విధంగా అయితే ఉదయం 10 గంటలకు ఓపెన్ చేస్తారో ఇది కూడా కళ్ళు కాంపౌండ్ కూడా ఉదయం 10 గంటల నుంచే ఓపెన్ చేస్తూ ఉంటారు. సో దానికి ఒకవేళ ఆ మందుకు అలవాటు ఆ బీర్లకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉదయం లైన్లు కడతారో కళ్ళకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు కూడా ఉదయం నుంచే లైన్లు కట్టి ఇక్కడికి వచ్చి తాగుతూ ఉన్నాం. చాలా ఏళ్ళుగా కూడా మేము ఇక్కడ తాగుతూ ఉన్నాం. ఈ కాంపౌండ్లో మాత్రం ఎప్పుడు కూడా కాలేదు అన్నటువంటిది అయితే ఎర్రగడ్డలో ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకు పర్మిషన్ ఇస్తుంది? వైన్ షాప్ కాదు, మద్య నిషేధం చేయమను. ఓకే, మేము ఉంటాం పోతే పోతాం. నెక్స్ట్ మా జనరేషన్ బాగుపడుతుంది కదా. ఎస్ సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు, తప్పుగా మాట్లాడలేదు. నా వరకు ఓకే, నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఏం కావాలి, వాళ్ళ భక్తులు ఏం కావాలి మీరే చెప్పండి. ఓకే, వాళ్ళ తప్పలేదు, ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నంతే, ఇక్కడికి ఏం తప్పలేదు. వచ్చేది కలిపేది ఎక్కడో తెలియదు, వచ్చిందే అమ్ముతున్న వాళ్ళు అంతే. వాళ్ళొక పనులు కూలోళ్ళు, ఇక్కడ కలకంపడు మేము కస్టమర్లు అంతా ఆటలు అంతే. వాళ్ళకు ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ తాగకపోతే ఏమవుతుందో మాకు తెలుసు, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ వాళ్ళకు మాకు చెప్పలేక వాళ్ళే అవుతున్నారు. అమెటోళ్ళు కూడా అమెటోళ్ళ ప్రాబ్లం కాదు, తయారు చేసే ప్రాబ్లం. అసలు యాక్చువల్ ఏంటంటే గవర్నమెంట్ మద్య మొత్తం మద్య నిషేధం పనిచేయాలి. ఇది బస్ స్టాండ్ ఏంది, రోడ్ ఎంత ఉంది, దానిలో పార్కింగ్ ఎక్కడ ఉంది, గుళ్ళు ఎక్కడ ఉన్నాయి, వయసు ఎన్ని ఉన్నాయి, కలకబళ్ళు ఉన్నాయి, మీరే ఎక్కేయండి. ఫస్ట్ పొరపాటు ఎక్కేయండి. ఓవర్ సిటీలో ఇక్కడ ఫస్ట్ ఎక్కడ లేదు. ఓకే, రైట్ రైట్. సో చూస్తా ఉన్నాం కదా, వీళ్ళంతా కూడా గతంలో చాలా రోజుల కానించి తాగుతున్నటువంటి వ్యక్తులే. సో ఇది అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలి, గవర్నమెంట్ చర్యలు తీసుకొని వీటన్నిటి కూడా బంద్ చేస్తే బాగుంటుంది తప్పించి చనిపోయినటువంటి వాళ్ళకి కారణం ప్రభుత్వమే కారణం. ఒకవేళ అవే షాపులను కనుక క్లోజ్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోకపోవు కదా అన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఏళ్ళుగా తాగుతున్నారు కాబట్టి ఒకవేళ 1-2 రోజులు తాగకపోయినట్టయితే వాళ్ళు కూడా పిడిసొచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకో జనరేషన్కైనా అలవాటు కావద్దు అని అనేది ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని వీటన్నిటి కూడా క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వీళ్ళంతా కూడా కళ్ళు కాంపౌండ్లో సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇంకా మరో పక్కన నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు దీనికి మాకేం సంబంధం లేదు, అక్కడ ఏదైతే పెద్ద గోదాం ఉందో, ఏదైతే ఈ కళ్ళును తయారు చేస్తున్నటువంటి గోదాం ఏదైతే ఉందో ఎర్రగడ్డలో అక్కడి నుంచి వచ్చేటువంటి దాన్ని మాత్రమే మేము అమ్ముతా ఉన్నామని చెప్పేసి నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు.